హాయ్ గైస్, వీడియో నేను మీకు మనం ఏదైనా వీడియోని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా మనకి యాప్లో వాటర్ మార్క్ వస్తుంటుంది కదా, ఆ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ట్రిక్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా అయితే చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. సో స్టార్ట్ ది వీడియో. ప్లస్ బటన్ కనబడుతుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను సెర్చ్ చేసుకున్నాను క్లిప్, ఇది కాదు సారీ, ఎస్ ఇది క్లిక్ చేశాను. క్రియేట్ అయిన ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వాటర్ మార్క్ అయితే వస్తుంది కదా, ఏం చేస్తానంటే ఇలాగే ఉంచేసి మీరు రేషియోని మార్చుకోండి. కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసే ముందే రేషియో అయితే షూట్ చేసుకోవాలి. మీరు 1:1 పెట్టుకోండి. ఇప్పుడు ఈ 9:16 వీడియో ఉంది కదండి, షార్ట్ ఫార్మాట్ వీడియో, యూట్యూబ్ షార్ట్ ఫార్మాట్ వీడియో, దీన్ని మనము 1:1 కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేయండి. ఆస్పెక్ట్ రేషియోలో అక్కడ ఉంది కదా, క్లిక్ చేయండి. అది ఫుల్గా ఫిల్ అయిపోయింది కదా, దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఈ యాప్లోనే కాదు, ఏ యాప్లోనైనా ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. ఓకే, కానీ కొన్నిసార్లు ఫిట్ చేయక్కర్లేదు, అదే నార్మల్గా ఫిట్ అయిపోతుంది. ఓకే, సైజ్కి అయితే ఫిట్ చేసుకోండి. ఓకే, ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి వాటర్ మార్క్ అయితే వస్తుంది కదా కొన్నిసార్లు, ఇక్కడ కూడా వస్తుంది కొన్నిసార్లు. దీన్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఇక్కడ నేను వాటర్ మార్క్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఓవర్లైన్ ఉంది కదా, క్లిక్ చేసి, అంటే మీరు ఇలా యాడ్ చేసుకోవాలని కాదు, నా ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఇది అయితే యాడ్ చేసుకుంటున్నాను. రొటేట్ అయితే అయిపోయింది. ఓకే, ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదంతా కనబడట్లేదు కాబట్టి బ్రైట్నెస్ అయితే పెంచుతున్నాను నేను. ఓకే, డన్. ఇప్పుడు కరెక్ట్గా అయితే ఉంది. దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేద్దాం ఫస్ట్. వన్స్ వెయిట్. ఓకే, ఫాస్ట్గానే అయిపోతుంది ఎందుకంటే ఇది జస్ట్ 10 సెకండ్స్ క్లిప్ అంతే ఇది. ఓకే, డన్. మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ మీరు ఈ యాప్ కాబట్టి ఇలా ఫిట్ చేసుకున్నాం మనం. వేరే యాప్స్ అయితే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది, ఇలా ఆటోమేటిక్గా దాని ప్లేస్ అయితే సెట్ అయిపోతుంది, మీరు సెట్ చేయక్కర్లేదు. ఓకే, ఓకే, ఫస్ట్ కొన్ని ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ చేయడానికి ఇక్కడ ఉంది రొటేట్, ఇక్కడ ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇలా పెట్టేసేయండి మధ్యలో. ఓకే, కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా స్లోగా కిందకి డ్రాగ్ చేయండి, కరెక్ట్గా మిడిల్కి పెట్టండి. ఓకే, డన్. ఇప్పుడు వాటర్ మార్క్ ఇలాగే ఉంచేసేయండి. దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం. మీకు నార్మల్గా వేరే యాప్స్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, మీరైతే సెట్ చేసుకోక్కర్లేదు. ఓకే, ఈ రెండు అయితే మనకైతే సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మనం అయితే గూగుల్ ఫొటోస్ యాప్లో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు అందరి దగ్గర గ్యాలరీ యాప్స్ ఉంటాయి కానీ అందరివి సేమ్ ఉండవు కాబట్టి గూగుల్ ఫొటోస్ యాప్ చెప్తున్నాను. దీని మీద ట్యూటోరియల్ చేశాను, వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ అని సింబల్ కనబడుతుంది, క్లిక్ చేయండి. ఓపెన్ చేసి వీడియోని. ఇప్పుడు ఇది షార్ట్ ఫార్మాట్ కదా, క్రాప్ క్లిక్ చేయండి. క్రాప్ క్లిక్ చేసి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు అంతగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవడం రాదంటే కనుక ఇక్కడ ఇది ఉంది కదా సింబల్, స్క్వేర్, దీన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన రేషియో. ఇప్పుడు ఇక్కడ అందులో అయితే రేషియోస్ అవైలబిలిటీలో లేదు కాబట్టి ఇలా క్రాప్ చేసుకుంటున్నాను. ఓకే సింక్ అయితే అయింది. మీరు చూసుకోండి కరెక్ట్గా అంత ఎడ్జెస్ అయినా వచ్చినాయి. ఈసారి వాటర్ మార్క్ అనేది మనకు పోయింది. మీకు సరిగ్గా చేయాలని రీసెట్ కొట్టండి, మొత్తం పాయింట్స్ అన్ని బ్యాక్ వెళ్తాయి. మీరు మళ్ళీ స్క్రాచ్ నుండి క్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేసేసుకోవచ్చు దీన్ని. ఓకే బ్యాక్ వద్దాం. అయితే కాపీ అయితే అవసరం లేదు కాబట్టి సేవ్ చేయట్లేదు. వన్స్ వెయిట్. మేము హారిజాంటల్ వీడియోకి అయితే వచ్చేస్తామన్నమాట. ఇక్కడ ఎడిట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్రాప్ సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయండి. 16:9కి క్లిక్ చేయండి. మీకు సరిగ్గా వచ్చిందో రీసెట్ చేస్తున్నాను. సరిగ్గా క్రాప్ అయిందో లేదో చెక్ చేసుకోండి. కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, బ్లాక్స్ అనేవి ఉండిపోతుంటాయి. సరిగ్గా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకుని కట్ చేసుకోండి. ఓకే మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో బాయ్ గైస్, వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.